తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యమైన పలాస జీడిపప్పును వినియోగించినట్లు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ నుండి టీటీడీకి జీడిపప్పును లారీని ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి జెండా ఊపి గురువారం ప్రారంభించారు. తొలి రోజు 30 టన్నుల జీడిపప్పు పంపించినట్లు తెలిపారు. స్వామివారి దయ వల్ల మాకు టెండర్ దక్కింది. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మా మొదటి వెహికల్ ఈరోజు డిస్పాచ్ చేసాము. ఆ స్వామివారి దయ వల్ల ఈరోజు మొదటి డిస్పాచ్ చేసాం. చాలా ఏళ్ళ తర్వాత పలాస కళ నెలవేరింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మొదటి బండి వెళ్ళడం వల్ల ఇలాగే పలాసకి ఇంకొద్దిగా టీటీడీకి మన పలాసని సప్లై చేసి మన చుట్టుపక్కల ఫార్మర్స్కి అండ్ అందరికీ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ మన లేబర్ కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా కన్జంప్షన్ అనేది టీటీడీ ఏది దొరుకుతుందో మన పలాసని ప్రొక్యూర్ చేస్తే ఇంకొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది కంటిన్యూ జరగాలని చెప్పి కోరుకున్న దేవుడిని చాలా హ్యాపీగా ఉన్నాం. రోజుకి ఎంత సార్ వాళ్ళు? రోజుకి 3 టన్ రిక్వైర్మెంట్ టీటీడీకి ఉంది. వాళ్ళు టెండర్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తారు. ఎవ్రీ 3 months 4 months టెండర్ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం బిడ్డింగ్ వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మన ఆప్షన్లో తీసుకుని మళ్ళీ మన పలాసకి వచ్చింది. రోజుకి 3 టన్ రిక్వైర్మెంట్ ఉంది. టీటీడీ 3 టన్ రిక్వైర్మెంట్ ఉంది. చేయాలో క్వాంటిటీ ఇచ్చారు. అది మనం 4 నెలల్లో పూర్తి చేస్తాం, 3 నెలలు పూర్తి చేస్తాం, 6 month వ్యాలిడిటీ. దాన్ని అందరిలో మనం దాన్ని డెలివర్ చేయాలి. ప్రజెంట్ మనకైతే బద్ద గురించి వచ్చింది, జేహెచ్ అంటారు దానికి. మన ప్రజెంట్ మనకి అది మనకి టెండర్ వచ్చింది. అలాగే గుడ్లు కూడా మనకి ఆన్లైన్ టెండర్లో వస్తుంది. దాన్ని ఎవరు కావాలంటే మనకి పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రజెంట్ అయితే మనకి జేహెచ్ ముక్క మనకి వచ్చింది. ఆ ముక్క మనం సప్లై చేస్తున్నాము. ఫ్యూచర్ ఒక 4 months వరకు మనం సప్లై చేయవచ్చు.